హల్లెలూయా. మహోన్నతుడా మహాగణుడా ఆరాధనకు యోగ్యుడా పాడండమ్మా. ఏడవ దూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు
సంపన్నుడా స్తుతిగానాల వారసుడా
చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా సమయాలు మరి ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తమై. మహాపరిశుద్ధ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా, నీ కొందనాలు స్తోత్రములు. పరిశుద్ధులు పరిశుద్ధులని నాయన ప్రతి గానములతో స్తుతించబడుచున్న ఏకైక దేవుడా, నీ కొందనాలు. ప్రభా, ఇదిగో సాయంకాల సమయం ముందు వెలుగు కలుగునుగా కానీ ఇదిగో తండ్రి పలికినట్టు నాయన ఈ సాయంకాలపు వర్తమానికులు మా మధ్యకు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో నైనా అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన. ఇదిగో ఒక్కొక్క ఆత్మని ఇక్కడ నడిపించండి. ఇదిగో నిజ సత్యాన్ని తెలుసుకున్నట్టుకు నాయన ఆశ కలిగి ఉన్న ఆత్మ ఎక్కడ ఉన్నట్లయితే నాయన ఇక్కడ రంపించమని కోరుతున్నాం ప్రభా. ఇదిగో మేము ఆకర్షించలేము కానీ ఇదిగో తండ్రి మీరు పిలిచిన వెంటనే ఇదిగో తండ్రి ఆ యొక్క ఆత్మలు రాబడుతున్నాయి ప్రభా. ఇదిగో తండ్రి మీ దాసులు మా మధ్యలో ఉన్నట్టుగా ఇదిగో తండ్రి ఇదిగో గత వారంలో జరిగిన ఆరాధనలో తండ్రి ఇదిగో తండ్రి ఇప్పుడు జరుగుతున్న ఆరాధనలో తండ్రి ప్రభా ఇదిగో మేము ధన్యులమై ఉన్నాము ప్రభా. ఇదిగో మీరు మాతో మాట్లాడబోతున్నామని మేము మీతో మాట్లాడబోతున్నామని ప్రభా ఇదిగో మా హృదయాలతో దర్శించమని ఇదిగో మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను దర్శించమని ఇదిగో శిలువ సాట మరుగుపరిచిన అయిన ప్రభు మీ దాసుడిని ప్రభా ఇదిగో తండ్రి వాక్య ఖడ్గముతో మాతో మాట్లాడమని మా మధ్యలో ఉన్న తండ్రి దైవ శక్తులకు దేవతలైన ఏ అల్లజడి లేకుండా ప్రభు యేసుక్రీస్తును గద్దిస్తున్నాయన ఇదిగో తండ్రి నీ యొక్క సమయాన్ని ప్రభా ఇదిగో తండ్రి మా సమయాన్ని ప్రభా మీకు కేటాయిస్తూ ప్రభా ఇదిగో తండ్రి మా తప్పుదాలు క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ వారమంతానైనా ప్రభా మేము పొరపాటు ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని కోరుతూ ఇదిగో తండ్రి సమస్తం మీకు అప్పచెప్తూ అయినా మమ్మల్ని మీ దగ్గరించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు రక్షకుడగు అది శ్రేష్టముగా రానైనా ప్రభు యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ఓన్లీ బిలీవ్ మన కోరస్ పాడి మన మధ్య మరి వసంత మనకు వాక్యం అందిస్తారు. ఓన్లీ బిలీవ్ కేవలం నమ్మము అనే మరి కోరస్ మనం పాడదాం. ఇక్కడికి వచ్చేసి మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి మరొక అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రం. ఈ సమయంలో దేవా ఈ సాయంకాల సమయంలో ఈ చిన్న గుడారం కిందకి మేము వచ్చాము. అవును తండ్రి, నీవే స్వయంగా దిగి వచ్చి ఈ కొద్ది నిమిషాలు వాక్యం తెరిచి మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మగా నీవే స్వయంగా దిగి వచ్చి అర్థం కాని ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి నీవే అంతరంగ బోధకుడిగా ఉండి నీవే బోధించమని ఓ దేవేశంలో నేను ఆహ్వానిస్తూ చదవబడే ఆ వాక్యానికి మీ ఆశీర్వాదం తోడు చేసి అందరితో మాట్లాడమని ముందున్న సమయాన్ని సమర్పించి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. God bless you. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు. దేవుడు దీవించును గాక. ఆమేన్. యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు.
యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనేను. ఆ తర్వాత 14వ వచనము, అదే అధ్యాయము 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి. కరెక్ట్గా 5:50 అయినది. గంట సేపు నేను మాట్లాడబోతున్నాను. 6:57 కంతా నేను కరెక్ట్గా నేను ముగిస్తాను. నేను ఆమేన్. ఈరోజు నా యొక్క అంశము గాడ్స్ ప్రొవైడెడ్ వే, దేవుడు సిద్ధపరిచిన మార్గము. ఆమేన్. నా వర్తమానం పేరు ఎంతమందికి అర్థమైనది? ఆమేన్. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశము గాడ్స్ ప్రొవైడెడ్ వే, దేవుడు సిద్ధపరిచిన మార్గం. ఆమేన్. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఆమేన్. ఆమేన్. ఇక్కడున్న మీరు దేవుడు ఉన్నాడా? ఆమేన్. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అంతేనా? ఆమేన్. దేవుడేనా ఆయన? ఆమేన్. ఆ దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చదివించిన లేఖనము యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఒక మనుషుడు వచ్చాడు. ఆ మనుష్యుడు పేరు నికోదేము. వినండి, ఈ యొక్క గొప్ప మాటలను, బైబిల్లో రాయబడిన గొప్ప మాటలను జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఆయన నడిచేటప్పుడు, సంచరించేటప్పుడు, యేసుక్రీస్తు దేవుడేనా? ఆమేన్. దేవుడై ఉన్నాడు. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. మానవుడి కంటే గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన అనుకుంటే జరగనిదేది ఏదీ లేదు. ఆమేన్. ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మానవుడై యేసుక్రీస్తుగా ఈ భూమి మీద, మనమున్న ఇదే భూమి మీద ఆయన నడిచాడు. నడిచేటప్పుడు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు యొద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు నికోదేము. నికోదేము అని పేరు కలిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ నికోదేము అనే ఒక వ్యక్తితో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని
దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ఆ నికోదేము అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. yes ఏమని మాట్లాడుతున్నాడు? ఒక వ్యక్తి, ప్రతి మనుష్యుడు, వింటున్నారా? amen నువ్వైనా నేనైనా yes amen రాబో వారైనా చనిపోయిన వారైనా ఎవరైనా ఈ భూమి మీద yes ఒక మనుష్యుడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసు ఆ మనుషునితో అన్నాడు. yes ఆ amen వ్యక్తితో, నికోదేము అనే ఒక వ్యక్తితో అన్నాడు. ఆమేన్. అప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ గా ఒక ప్రశ్న వేశాడు. మళ్ళా ఇదేంది మరలా పుట్టడం ఏంటి అని అడిగాడు. ఏంటి, ఆల్రెడీ ఏం చేశాము? ఒక మానవుడిగా మనము జన్మించు. తల్లి గర్భంలో నుండి జన్మించాం. కానీ యేసు ఏమంటున్నాడు ఆ మనుషుని పట్టుకొని? కొత్తగా నువ్వు మళ్ళీ తిరిగి జన్మించితేనే పరలోక రాజ్యం నీకు వస్తుందంట. Yes. ఈ మాట మీకు అర్థమైందా? నేను మాట్లాడిన మాట కాదు ఇది, yes amen యేసు మాట్లాడిన మాట. హల్లెలూయా. నీతోనూ నాతోనూ మాట్లాడే మాట ఏంటంటే, నువ్వైనా నేనైనా మళ్ళీ జన్మించితేనే పరలోకం వెళ్తామంట. yes amen Yes. మళ్ళీ జన్మించలేదు అంటే పాతాళానికి వెళ్తాం. yes Yes. ఇదేంటిది కొత్త బోధగా ఉంది, అసలు ఏం అర్థం కావడం లేదు. నికోదేము, అక్కడున్న వ్యక్తి నికోదేము కూడా అర్థం కాలేదు. yes ఇదేంటిది, నేను తల్లి గర్భంలో నుండి పుట్టాను కదా, మళ్ళీ ఎలా పుట్టాలా నేను? మళ్ళీ నేను మళ్ళీ ఒకడు ఎలా జన్మించగలడు? నేను తల్లి గర్భం ఉందా? తల్లి గర్భం, yes తల్లి గర్భంలో నుండి మనం పుట్టాం. yes మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ తల్లి గర్భంలోకి పోవాలా? అది అసాధ్యం, అసాధ్యం. బయటకు వచ్చిన మనుషుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పుట్టగలడా ఎక్కడైనా? అది అసాధ్యం. అది yes yes ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఎలా ఒక మనుషుడు మళ్ళీ పుట్టగలడు? నువ్వేమంటున్నావు? పుడితేనే మళ్ళీ తిరిగి జన్మిస్తేనే పరలోకం వెళ్తాము అని నువ్వు చెప్తున్నా. hallelujah ఎవరు? దేవుడే, యేసుక్రీస్తు ఒక మనిషిని పట్టుకొని నువ్వు మరలా తిరిగి పుట్టాలి, మరలా తిరిగి జన్మించాలి. జన్మించితేనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా, yes amen జన్మించకపోతే పాతాళానికి వెళ్తావు అని ఆయన అంటున్నాడు. ఆయన అందుకు ఆయన ఏమన్నాడు? నికోదేము, ఎలా జన్మించగలను? మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళీ పుట్టాలనా? అది అసాధ్యమే. ఇది ఎలా జరుగునంటే ఆయన ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలముగాను, వింటున్నారా ఆయన amen మాట్లాడిన amen మాట? hallelujah ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, అంతేనా, హల్లెలూయా, దేవుని హల్లెలూయా. రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Yes. ఇది దేవుడు మాట్లాడుతున్న మాటేనా? అంటే మనం మరలా జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన పని లేదు. yes amen వింటున్నారు? ఎక్కడే ఉన్నారా? amen amen వృద్ధులైనా, అర్థం చేసుకోలేని వారైనా yes పరిశుద్ధాత్మ అర్థమయ్యేటట్టు మాట్లాడతారు. Yes, దేవుడు amen. అర్థమయ్యేటట్టు మాట్లాడతారు. hallelujah Hallelujah. hallelujah అంటే ఇప్పుడు తల్లి గర్భంలో వెళ్ళి మళ్ళీ పుట్టాల్సిన పని లేదు అని చెప్పినట్లుగా yes నీటి మూలంగా, నీరు నీటి మూలముగాను మరియు ఆత్మ ఆత్మ మూలముగాను, ఈ రెండిటి మూలంగా జన్మించాలి అని అంటున్నాడు. yes అంటే దాని అర్థం ఏంటో మాకు అర్థం కావడం లేదు. నీటి మూలముగా ఆత్మ మూలంగా ఎలా జన్మించాలి అంటే మాకు అర్థం కావడం లేదన్నప్పుడు, నీటి మూలంగా ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందడం. yes amen hallelujah అర్థమైనదా? amen మీరు బాప్టిజం తీసుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు hallelujah amen amen బాప్టిజం నీళ్ళల్లో మునిగి లేచారా? yes amen Amen. Yes. బాప్టిజం పొందుకున్నారు. కానీ నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగా ఆత్మ మూలముగాను. ఆత్మ అనగా నీటిలోకి అయితే ఎలాగైతే మీరు ముంచబడి పైకి లేచారో అలాగుననే ఆత్మలోనికి కూడా మీరు ముంచబడి పైకి లేవాలి. yes ఆ ఆత్మ ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. amen నీటి మూలంగా ఒక సంఘ కాపరి దైవజనుడు ఇవ్వగలడు, నీటిలో మిమ్మల్ని ముంచి లేపగలడు. Yes. కానీ ఆత్మలో బాప్టిజం పొందుకోవాలి అంటే అది దేవుడే నీకు ఇవ్వాలి. yes yes amen మీకు అర్థమవుతున్నది? amen అంటే కొత్తగా జన్మించడం అంటే ఏదో కాదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోకానికి yes వెళ్తామట. amen సో ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం కఠినంగా ఉంటది, కొంచెం అర్థం కాకుండా ఉంటది. కానీ వినండి, వినను 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 అది ఒక రోజు ఫలిస్తుంది. yes amen hallelujah సో చూడండి, క్రీస్తు ఏమంటున్నాడు అంటే ఇక్కడ వినండి, గమనించండి. ఒకడు కొత్తగా జన్మించాలి, అప్పుడే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. కొత్తగా పుట్టని వాడు పాతాళానికి వెళ్తాడు. అనగా మొదటగా వచ్చిన జన్మ, మొదట తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ
ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు, కానీ మళ్ళా తిరిగి జన్మించబడినప్పుడు పరలోకానికి వెళ్తారు. Yes. Amen. తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి మానవుడు పరలోకానికి వెళ్ళడు, కానీ యేసుక్రీస్తును నమ్ముట వలన, వెంబడించుట వలన, ఆయనను హృదయంలోనికి తీసుకొనుట వలననే పరలోకానికి వెళ్తాం. Yes. Amen. Hallelujah. అందరికి అర్థమైనదా? Amen. తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ ద్వారా పుట్టిన మన పుట్టుక ద్వారా మన పరలోకానికి వెళ్ళలేము, కానీ క్రీస్తును, యేసు క్రీస్తును అంగీకరించుట వలన, ఆయన హృదయంలోనికి అంగీకరించుట వలననే పరలోకానికి వెళ్తాం. ఎందుకు? తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళలేరు. కారణం ఏంటో తెలుసా? ఆ పుట్టుక పాపపు పుట్టుక. ఎందుకంటే అమ్మా నాయన కలయిక ద్వారా వచ్చిన ప్రతి మానవుడు పాపి అయ్యున్నాడు. పాపి అంటే అబద్ధికుడు, అంతేనా కదా? తల్లి గర్భంలో వచ్చిన ప్రతి ఆ పిల్లవాడు కొన్ని రోజులు పోతే అబద్ధాలు ఆడతాడు, చెప్పకపోయినా అబద్ధాలు ఆడతాడు. అబద్ధికుడు. ఆ తర్వాత కొన్ని మోసాలు చేస్తాడు, పిల్లోని కొడతాడు, పక్కనుండే వారిని తిడతాడు, ఎట్ట పడితే అట. అదేమంటే ఎవరు నేర్పించాల్సిన పని లేదు, కానీ ఆటోమేటిక్ గా వారిలో నుండి ఆ కార్యాలన్నీ వారు స్వాభావికంగా పుట్టుకతోనే అవన్నీ వస్తాయి. ఎందుకు మానవుడు అబద్ధం ఆడితే అబద్ధికుడు పరలోకానికి వెళ్ళడని బైబిల్లో ఉంది. అబద్ధికుడు పరలోకానికి వెళ్ళడని బైబిల్లో ఉన్నది. అలాంటప్పుడు మనుషులందరూ అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు ఆడలేదా? పుట్టినప్పటి నుండి ఎన్నో అబద్ధాలు ఆడారు. ఇదంతా అబద్ధాలు ఆడుతున్నారు అంటే దాని అర్థం ఏంటో? అది ఎలాగొచ్చింది అంటే తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మొదటి జన్మ ద్వారా అది పాపంలో పుడుతున్నారు, వారు పాపి అయ్యున్నారు. సో కానీ అందుకే క్రీస్తు ఏమన్నాడు? మీరు మళ్ళా తిరిగి పుట్టాలి. మళ్ళా తిరిగి పుట్టడం అంటే ఏదో కాదు, యేసును వెంబడించాలి. లోకాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించి యేసును హృదయంలోకి తీసుకున్నప్పుడు మీ పాత స్వభావం వెళ్ళిపోతది, చెడ్డ కార్యాలు వెళ్ళిపోతాయి, లోకంలో అబద్ధాలు ఆడడం ఆగిపోతది, పాపపు క్రియలు వెళ్ళిపోతాయి. దొంగతనాలు, మోసాలు, ఒకరితో ఒకరిని బూతులు మాట్లాడడం, ఒకరినొకరు కొట్లాడడం, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఒకరినొకరు ప్రేమించకపోవడమే పాపము. అర్థమవుతుందా? ఇవన్నీ గొడవలు, ఇవన్నీ ఏమై ఉన్నవి? ఇవన్నీ కూడా దయ్యము వల్ల అవి వచ్చిన కార్యాలు అవి. కానీ అదే యేసును హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇవేవి ఒక వ్యక్తిలో కనపడం. మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి మానవుడు అటువంటి కార్యాలు చేస్తాడు, కానీ యేసును అంగీకరించిన మానవుడు ఈ కార్యాలు ఏవి చేయలేడు. అందరికి అర్థమవుతున్నదా? సో ఇలాంటి కార్యాలు, పాపము, అబద్ధాలు, లేకపోతే ఈ పాపపు క్రియలు నీలో కనబడుతుంటే, ఒకవేళ నీ శరీరంలో అవి కనబడుతున్నట్లయితే నువ్వింకా యేసుక్రీస్తుని నీ హృదయంలోకి తీసుకోలేదు. అర్థమవుతున్నదా? సో నీవు ఆ క్రియలు నీకు కనబడినప్పుడు, నీ శరీరంలో పాపపు క్రియలు నీకు కనబడినప్పుడు దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా నీలో లేడని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఇప్పుడే చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పాతాళానికి వెళ్తావు. కానీ నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి? నువ్వు యేసుని హృదయంలోకి అంగీకరించినప్పుడు, నీ క్రియలు మారినప్పుడు నువ్వు అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. సో ఈ రోజు లోకంలో అంతా కూడా పాపం వెళ్తున్నదా? లోకంలో ఏది కూడా మంచి అనేది లేదు, అంతా చెడిపోయినది. మొత్తం లోకమంతా కూడా చెడిపోయాయి. అంటే అవన్నీ ఇప్పుడు పరలోకానికి వస్తారా? లోకంలో ఉండే వాళ్ళంతా పరలోకానికి వెళ్తారా? పరలోకానికి ఎవరు వెళ్తారు? యేసును తన హృదయంలో అంగీకరించినప్పుడు వారి ఎవరి క్రియలైతే మారిపోతాయో వారే పరలోకానికి వెళ్తారు. అర్థమవుతున్నదని నేనేమంటున్నాను? సో నేనేమంటున్నాను, ఇదే సమయము, ఇదే ఘడియ. ఇప్పుడు మారు మనసు పొంది మీరు దేవుని ఎడల పశ్చాత్తాపపడి, నేను పాపినే అని ఒప్పుకొని దేవుని ఎడల మోకరించి, ప్రభువా నా హృదయమును నీకు ఇస్తున్నాను, నా లోపలికి రమ్మని ప్రార్థించు.
Yes, amen. 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 ప్రార్థించినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ క్రియలు మారిపోతాయి, నీ యొక్క చూపులు మారిపోతుంది, నీ Hallelujah. ప్రవర్తన మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది. Hallelujah. అలా మారినప్పుడే నువ్వు పరలోకానికి అర్హుడవు, Yes, amen. Glory. Amen. పరలోకానికి వెళ్ళగలవు నీవు. Yes, amen. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీరు మనం చేయాల్సిన పని ఏంటంటే, మోకరించి ప్రభువా నీవు నా లోపలికి రమ్ము, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని ఆయనను మన హృదయంలోనికి అంగీకరించుటే ఇప్పుడు మనం చేయాల్సిన పని. Yes, amen. మీకు అర్థమవుతుందా? వృద్ధులైన మీరైనా కూడా చేయాల్సిన పని ఏంటి? క్రీస్తుని నీ లోపలికి అంగీకరించుట. Yes, Hallelujah. amen. క్రీస్తు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆత్మై ఆత్మై ఉన్నాడు. ఉన్నాడు. Hallelujah. ఆ ఆత్మను నువ్వేం చేయాలి? అడగాలి. నా లోపలికి రమ్మని నువ్వు అడగాలి. Yes, amen. Hallelujah. అదే కొత్తగా జన్మించుట, ఏమీ లేదు. Yes. అదే కొత్తగా జన్మించుట. నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క జీవితంను జీవించడానికి ప్రయత్నించాలి. Yes, amen. ప్రార్థనలో ఉండాలి. ఎప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. Amen. Amen. మీ అందరికి అర్థమైనదా? Amen. మొదట ఏం చేయాలి? ఇప్పుడు రిపెంట్, మొదట మారు మనసు పొందండి. Amen. ఆ తర్వాత యేసు క్రీస్తు నామములో బాప్టిజం పొందిన వాడు రక్షించబడును. Yes, Amen. amen. Hallelujah. Hallelujah. మొదట ఏముండాలి? ప్రతి ఒక్క వ్యక్తికి మారు మనసు. మనసు ఉండాలి. నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పాపాలే చేశానని ఒప్పుకోవాలా? Yes, amen. ఏ మనిషి మంచివాడు కాదు ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి. Yes, ప్రతి మనిషి పాపే. yes, Yes. amen. ప్రతి వ్యక్తి పాపాలు చేసుకుంటూనే ఇంతవరకు వచ్చాడు. కానీ ఈ రోజు దేవుడు ఒక సువార్తను బోధిస్తున్నాడు. Yes, amen. Hallelujah. నన్ను మీరు అంగీకరిస్తే మీ పాపపు జీవితం వెళ్ళిపోతుంది. Yes, amen. అప్పుడు మీరు పరలోకానికి ప్రవేశించగలరు. Yes, Amen. అప్పుడు hallelujah. మీరు పరలోకం వెళ్ళగలరు. Yes, amen. అందరికి అర్థమవుతుంది Amen. మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు? Amen. Amen. సరే, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఇక్కడ కొత్త జన్మ, మళ్ళీ క్రీస్తు వలె మారుట. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు లోకంలో నుండి క్రీస్తులోనికి రావాలి. Yes. లోకాన్ని వదిలిపెట్టాలి, దేవుణ్ణి వెంబడించాలి. Yes, amen. Hallelujah. లోకాన్ని వదిలిపెట్టాలి, క్రీస్తును వెంబడించిన వారే పరలోకానికి వెళ్తారు. Yes, amen. 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 వెంబడిస్తున్నావా నీవు? నా ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావా? క్రీస్తు వెనక నువ్వు నడుస్తున్నావా? ఆయన కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? ఆయన కొరకు నీ హృదయాన్ని నువ్వు సమర్పించావా? Yes, amen. Hallelujah. ఆ మాట నీకు అర్థమవుతున్నదా? ప్రతి విశ్వాసికి మొదట ఉండాల్సింది ఇది. Amen. ప్రతి విశ్వాసి దేవుని యొద్దకు వచ్చు. ప్రతి విశ్వాసి మొదట తన్ను తాను పాపి అని ఎరిగి Yes. దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దేవుని అంగీకరించినప్పుడు అతడు నిజమైన విశ్వాసి అవుతాడు. Yes, hallelujah. Amen. అంతేనా? నిజమేనా? Amen. సో ఈరోజు నేనేం చెప్పగలుగుతున్నాను అంటే, పాత నిబంధనలో ఒక చిన్న కథను తీసుకొస్తాను. అది చెప్పి మీకు అర్థమయ్యేటట్టు నేను బోధించి నేను ముగిస్తాను. నేను Yes. పాత నిబంధనలో చాలా కాలం క్రితము ఇజ్రాయెల్ ప్రజలు అని కొంతమంది ఉన్నారు. మీ అందరూ తెలుసు అనుకుంటాను నేను. ఇజ్రాయెల్ ప్రజలు తెలుసా మీకు? ఇజ్రాయెల్ ప్రజలు, Amen. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరో కాదు, అబ్రహాములో నుండి వచ్చిన వారు. Yes, amen. అబ్రహాములో నుండి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు అంటే 20 లక్షల మంది. Amen. 20 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. Yes. వింటున్నారా? Amen. ఆ ప్రజలు ఎక్కడున్నారంటే బానిసత్వంలో ఉన్నారు. ఒక రాజు కింద బానిసత్వంలో పనిచేస్తున్నారు. Yes. కానీ దేవుడు పరలోకం నుండి భూమి దిగి వచ్చి వారిని 20 లక్షల మందిని ఆయన విడిపించాడు. ఆ బానిసత్వంలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. Yes, amen. అర్థమవుతున్నది? 20 లక్షల మందిని దేవుడు విడిపించి విమోచించి బయటికి తీసుకొచ్చాడు. Yes. Yes. బయటికి తీసుకొచ్చి వారిని నడిపిస్తూ వెళ్తున్నాడు. దేవుడు వారిని ఒక దేశమునకు, వారికి సొంత ఒక భూమిని ఇవ్వడానికి దేవుడు 20 లక్షల మందిని నడిపిస్తూ వెళ్తున్నాడు. Hallelujah. నడిపిస్తూ వెళ్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఏం జరిగినది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరోధమైన కార్యం చేశారు. Yes, amen. దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు అది మనకేం తీసుకొస్తుంది అంటే, ఎప్పుడు కూడా తీర్పు, అనగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. Yes, amen. మనకు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది అంటే మనం దేవునికి ఇష్టమైన కార్యం చేయలేదని అర్థం. Yes, yes, amen. దేవునికి నచ్చని కార్యాలు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, సరి చేస్తాడు. Yes. అంతేనా? ఇప్పుడు కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. కుమారుడు సరైన పనులు, సరైన కార్యాలు చేయలేదు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు.
కర్ర తీసుకొని వెళ్ళి ఓ 2 దెబ్బలు ఇచ్చి శిక్షిస్తాడు, సరి చేస్తాడు. అలాగనే దేవుడు కూడా మనం పొరపాటు చేస్తే ఆయన ఏం చేస్తాడు? మనకి శిక్షిస్తాడు, శ్రమ తీసుకొస్తాడు. ఎందుకు? మనల్ని సరి చేయడానికి. అది పద్ధతి కాదు, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి విరోధమైన కార్యాన్ని చేశారు, దేవునికి నచ్చని కార్యాన్ని చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని శిక్షించాలి కదా. దానికోసము సర్పాలు పంపించాడు. వేటిని పంపించాడు? సర్పాలు, పాములను పంపించాడు. దేనికోసం? వారిని కరవమని. అర్థమవుతున్నదా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని వెంబడించకపోవడం వలన, దేవునికి విరోధంగా పని చేయడం వలన దేవుడు వారిని ఏం చేశాడు? సరి చేయడానికి పాములను పంపించాడు. పోయి కరవండి, వాళ్ళని సరి చేయాలనేసి పాములు పోయి ఏం చేశాయి? అందరినీ 20 లక్షల మందిలో అందరినీ కరిచేస్తాయి. కరిస్తే ఏమొస్తుంది? విషం అంతా వారి లోపలికి వెళ్ళి చాలా మంది ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాము కాటుకు చనిపోవడం మొదలు పెట్టారు 20 లక్షల మందిలో. దేని వల్ల వచ్చింది కార్యము? దేవునికి విరోధంగా పాపం చేయడం వలన. మన కుటుంబంలో, మన జీవితంలో శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది అంటే మనం దేవునికి విరోధంగా నడుస్తున్నామని అర్థం. దేవునికి విరోధంగా ఏమైనా చేసినప్పుడు దేవుడు ఏం తీసుకొస్తాడు? మన జీవితంలోకి శ్రమ తీసుకొస్తాడు, సర్పాలను పంపిస్తాడు మనల్ని సరి చేయడానికి. వింటున్నారా? అలాగే పాములు పంపిస్తే అందరినీ కరి చేస్తున్నాయి. అవన్నీ అందరూ ఏమవుతున్నారు? సర్పం వల్ల కింద పడిపోతున్నారు. అయ్యో అయ్యో అని నురుగు గారుతున్నారు. అందరూ అట్లా పడిపోతున్నారు, అక్కడక్కడ పడిపోతున్నారు. కానీ దేవుడు తన పిల్లలల్లా చనిపోవడము తండ్రికి ఎప్పుడైనా ఇష్టమేనా? ఎప్పుడు ఇష్టం ఉండదు. పిల్లలల్లా చనిపోతుంటే తండ్రికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అందుకే తండ్రి ఏం చేశాడంటే, వీరు పాపం చేశారు కాబట్టి వీరి మీద శిక్ష తీసుకొచ్చాడు. కానీ వీరు రక్షించబడాలంటే, అనగా ఆ పాము కాటు విషం నుండి తప్పించబడాలంటే, నేను వీరి కోసము ఒక దాన్ని సిద్ధపరుస్తాను. దానిని ఎవరైతే నమ్ముతారో, వినండి, అదేదో దేవుడు ఏమన్నాడంటే, మోషే అని ఒక ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడు. మోషే అని ఒక ప్రవక్త వారి మధ్యలో ఉన్నప్పుడు మోషేతో ఇలాగూ చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ పాము కాటు చనిపోతున్నారు కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఇదిగో ఇలాంటి ఒక పెద్ద కర్రను బాగా స్థాపించు. కర్రను పెట్టి దాని మీద ఏం పెడతావు? ఒక ఇత్తడి సర్పం ఉందా? పాము. ఆ ఇత్తడి సర్పమును దాని మీద తగిలించు అన్నాడు. తగిలించు. ఎవరైతే, వింటున్నారా, ఎవరైతే ఆ యొక్క స్తంభాన్ని, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని, పామును ఎవరైతే దాన్ని చూచి నమ్ముతారో వారు పాము కాటు కాటేసినా కూడా బ్రతుకుతారు. కాటేసిన వారు మరణ ఛాయలో ఉండేవారు వచ్చి దాన్ని చూచి నమ్మితే వారు ఏం చేస్తారు? ఇదేంది వింత ఇది. ఈ రోజు ఏం చేస్తారు? పాము కాటు కరిస్తే ఏం చేస్తారు? ఈ రోజు సూదులు వేస్తారు, ఇంజక్షన్లు వేస్తారు. కానీ దేవుడు ఏంది? వింతగా ఉంది ఇది. అందుకే ఆయన దేవుడు. ఆయన చేసే కార్యాలన్నీ కూడా మానవుని యొక్క మనసుకు అందవు. మానవుడు దాన్ని గ్రహించలేడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. ఎవరైతే పాము కాటు వలన ఎవరైతే చనిపోతున్నారో, ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు, స్వస్థత వారికి వస్తుంది. అంతేనా? సరే, దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని నిలబెట్టేశాడు. ఇప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టేశాడు. 20 లక్షల మంది అంటే ఒక ఇంటిలో ఉండరు 20 లక్షల మంది. 20 లక్షల మంది అంటే ఎంత మంది? ఓయమ్మ, కాళాస్తి కూడా సరిపోదు. ఉంటుందా కాళాస్తి? ఇంకా మొత్తం అంతమంది జనాలకు ఎక్కడ పెట్టాడంట? ఒకే స్తంభం నిలబెట్టాడంట. ఒకే స్తంభం నిలబెట్టి ఆ స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. మీరు ఎక్కడన్నా ఉండండి, ఎక్కడికి రావాలా? దేవుడు ఎక్కడైతే స్తంభం పెట్టాడో, ఎక్కడైతే ఇత్తడి సర్పాన్ని పెట్టాడో అక్కడికి వచ్చి దాన్ని చూసి దాన్ని నమ్మితేనే వారు బ్రతుకుతారు. చూసారా? మీకు అర్థమైనదా? అంటే దేవుడు 20 లక్షల మందికి ఒక మార్గాన్ని చూపెట్టాడు. బ్రతకడానికి ఒక మార్గాన్ని ఇచ్చాడు. 20 లక్షల మంది పాము కాడుకు చనిపోయే వాళ్లకు బ్రతకడానికి ఒక మార్గాన్ని పెట్టాడు. ఆ మార్గమే స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పము. అంటే బ్రతకాలి అని అనుకున్నవాడు
ఎక్కడున్నా ఎక్కడికి కావాలా? ఆ స్తంభం దగ్గరకు వచ్చి ఆ సర్పాన్ని చూసి బ్రతకాల. లేదు నేను రాను, నేను నమ్మను అంటే వాడు ఏం చేస్తాడు? చనిపోతాడు, వాడు చస్తాడు. నీకు అర్థమవుతున్నదా? ఈ స్తంభాన్ని చూస్తే బ్రతుకుతారా? ఈ స్తంభాన్ని చూస్తే బ్రతుకుతారా? నేను నమ్మను, ఇదంతా అబద్ధం, ఇదంతా బూటకము, అసలు ఇదంతా లేనే లేదు, ఇది నేను నమ్మను అంటే వాడు ఏం చేస్తాడు? అక్కడ నమ్మను అంటే చేస్తాడు. అది నమ్మేదానికన్నా ఉందా? అసలు చూస్తే ఎలా బ్రతుకుతారండి? కానీ దేవుని కార్యాలు అలానే ఉంటాయి. మనుషుల జ్ఞానానికి అందవు దేవుని కార్యాలు. నాకు చెప్పండి, ఈ యొక్క కొట్టం కింద దేవుడు ఉంటారంటే ప్రజలు నమ్ముతారా? నాకు చెప్పండి, ఈ కొట్టం కింద దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ఆత్మదేవుడు ఇక్కడ ఉన్నాడని అక్కడ పోయి చెప్పండి, ఎవరైనా నమ్ముతారా? మనల్ని చూసి నవ్వుతారు. ఏం పిచ్చోళ్ళండి మీరు, ఏ కాలంలో ఉండారండి మీరు? నేను చెప్తున్నా, మీకు అర్థమవుతున్నదా? సేమ్ అంతే, ఎవ్వరు నమ్మరు. దాన్ని వెళ్ళి చూడండి, ఆ ఇతర సర్పాన్ని వెళ్ళి చూడండి, మీరు బ్రతుకుతారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు అంత సామాన్యతలో ఎవరు గుర్తించని స్థితిలో ఉన్నాడు. ఆయన కార్యాలు కూడా అంత సులువైనవి. దేవుడు చేసే పనులు అంత సామాన్యమైనవి. మీకు అర్థమవుతున్నది? ఎవ్వరు గుర్తించని స్థితిలో ఉంటాయన్న కార్యాలు. నేను నమ్ముతున్నా, మీరు నమ్ముతున్నారా? ఈ కొట్టము కింద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. ఇప్పుడు మన మధ్యలో ఆ యేసుక్రీస్తును దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ మాట్లాడేది నేను కాదు, నాలో నుండి వచ్చే మాటలు దేవుడు అని మీరు నమ్ముతున్నారా? కానీ లోకం నమ్మదు, కానీ మీరు నమ్ముతారు. అందుకని అన్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు కాని వారు నా స్వరాన్ని వినరు. ఆయన గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన స్వరాన్ని వింటాయి. మీరు ఆయన గొర్రెలు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయన స్వరాన్ని వింటున్నారు. ఇది నా స్వరం కాదు, దేవుని యొక్క స్వరము. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మీతో? మీరు లోకాన్ని వదిలిపెట్టండి, యేసును వెంబడించండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది ఖచ్చితం, ఇది మారది. ఇది మీరు లోకాన్ని వదిలిపెడితేనే పరలోకం వెళ్తారు. లోకస్తులను, లోకమును, బయట ఉన్న వారిని వదిలిపెట్టి దేవునితో ఒంటరిగా నడిచినప్పుడే మీరు అంటే మీరు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. రక్షించబడాలంటే పాతాళానికి వెళ్లకుండా ఉండాలి అంటే లోకానికి వేరై దేవునితో ఒంటరిగా నడవండి. వినండి, ఆ కాలంలో ఆ ఇత్తడి సర్పం ఉందే, ఆ యొక్క స్తంభం, అదే దేవుడు 20 లక్షల మందికి ఏర్పరిచిన మార్గం. దాని యొద్దకు వచ్చి ఎవరు చూచి నమ్ముతారో వారే బ్రతుకుతారు. అంతేనా? కానీ ఆ ఇత్తడి సర్పము ఎవరో కాదు, మన కాలంలో, ఈ కాలంలో ఎవరో కాదు. ఆ ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తే ఆ ఇత్తడి, అప్పుడు ఇత్తడి సర్పం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరైతే నమ్ముతారో వారే బ్రతుకుతారు. అర్థమైనదా నేనేమంటున్నాను? కానీ నేను యేసును నమ్మను, యేసును నేను వెంబడించను, ఈ యొక్క కొట్టం కింద జరుగుతున్న ఈ ఆరాధనను నేను వెంబడించను, నేను ఇంట్లోనే కూర్చుంటానంటే బ్రతుకుతారా? నీకు అర్థమైనది? దేవుడు ఎంత గొప్ప కార్యము చూడండి. దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిస్తేనే రక్షించబడతారు. దేవుడు ఓకే, మీ అందరికి అర్థమవుతున్నది. ఇప్పుడు మనం అందరం పాపులమేనా? మనమంతా పాపులమే. మనం పాపంలో పుట్టాం. పాపం చేసిన వాడికి ఏముండాలి? ఖచ్చితంగా శిక్ష ఉండాలా? పాపం చేసిన వాడిని ఏం చేయాలా? వాడు ఎన్ని పాపాలు చేస్తే దానికి తగిన శిక్ష వెయ్యాలా? అంతేనా? అంటే ఈ రోజు మనమందరం పుట్టినది మొదలుకొని ఎన్ని పాపాలు చేస్తుంటాం?
ఎన్నో లెక్కలేవు, అసలు లెక్కలేని పాపం. అప్పుడు నీకేం జరగాల? రేపు పొద్దున చనిపోయిన తర్వాత దేవుడు నీకేం చేయాలా? శిక్ష వేయాలా లేదా? శిక్షించాలా? దేవుడు నేను శిక్షించాలి. ఎందుకంటే నువ్వు పాపం చేసావు, నేను పాపం చేశాను, అందరూ పాపం చేశారు. ప్రతి ఒక్కరికి ఏం జరగాల? శిక్ష విధించబడాలా. రేపు పొద్దున నువ్వు చేసే క్రియలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి శిక్ష విధిస్తాడు దేవుడు రేపు. అంటే మనము ఇలానే మనం పాపులం కాబట్టి మనకు తప్పించుకునే మార్గం లేదు. కానీ తప్పించుకునే మార్గము ఒకటి ఉంది. 20 లక్షల మంది అక్కడ నశించిపోకుండా, చనిపోకుండా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూస్తే వారి పాపము అనగా వారి యొక్క విషము, వారి యొక్క చనిపోయే మరణము నుండి బయటపడతారు. మరణము నుండి బయటపడతారు వాళ్ళు. శిక్ష నుండి బయటకు వస్తారు వాళ్ళు. దేని నమ్ముట వలన? ఆ ఇత్తడి సర్పాన్ని నమ్ముట వలన వారు తప్పించబడతారు. ఈ రోజు యేసుక్రీస్తు నీ పాపములు, నా పాపముల కొరకు ఆయన ఆల్రెడీ శిక్ష భరించాడు. ఎక్కడ? సిలువలో. నీ పాపములు, నా పాపముల కొరకు ఆయన సిలువలో. అది కూడా స్తంభమేనా? మీకు అర్థమవుతున్నదా? పాత నిబంధనలో ఒక స్తంభం పెట్టి, స్తంభం మీద ఎవరున్నారు? సర్పం ఉంది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చే లోపల ఒక స్తంభం ఉంది, అదే సిలువ. సిలువ ఏమన్నా ఉన్నదా? ఇదే అనుకోండి సిలువ, ఇది అనుకోండి ఇది సిలువ. సిలువ ఇది స్తంభమే. ఈ స్తంభం మీద ఇత్తడి సర్పం లేదు. ఇప్పుడు ఎవరున్నారు ఈ స్తంభం మీద? యేసుక్రీస్తున్నాడు. ఆ కర్ర మీదేమో ఇత్తడి సర్పం ఉంది, ఈ యొక్క సిలువ మీద ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తును నమ్ముట వల్ల. ఎందుకు? ఈ సిలువలోనే మన పాపాలు పోయినాయి. ఈ సిలువలోనే మన పాపములకు ఆయన శిక్ష భరించాడు. ఆయన ఎట్లా చనిపోయాడండి? కొరడాలతో కొట్టారా? కొరడాలతో చీల్చారా? ఆయన మొత్తం తల నుండి ముళ్ళ కిరీటం పెట్టారా? రక్తం గారిందా? బల్లెం పోట తీసుకొని వచ్చి పొడిచారా ఆయనను? ఎందుకు పొడిచారు? యేసుక్రీస్తులో తప్పుందా? యేసుక్రీస్తు పాపం చేశాడా? ఆయన చేయలేదు, ఆయన దేవుడు. కానీ ఆయన ఎందుకు పొడిచారు? నా పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అంటే మనం కొరడా దెబ్బలు మనం పడాలా? కొరడా దెబ్బలు మనకు రావాలా? వల్లెపు పోట్లు మనకు రావాలి. కానీ మనకు ఉన్న పాపాలన్నీ ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు తీసుకొని ఆయన భరించాడు. భరించి ఆయన సిలువలో మన పాపాలన్నీ కొట్టివేశాడు. అంటే ఇప్పుడు మనం ఈ కర్ర మీద ఉన్న, అక్కడేమో ఆ కర్ర మీద ఉన్న ఇత్తడి సర్పము, కానీ ఇక్కడ ఈ కర్ర మీద ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. ఈ యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో, వింటున్నారా? ఆ ఇత్తడి సర్పాన్ని నమ్మిన వాళ్ళు ఏం చేశారు? మరణంలో నుండి బ్రతికారు. మరణంలో నుండి బ్రతికారు. కానీ యేసును నమ్మిన వారు, వింటున్నారా? యేసును నమ్మిన వారు మరణంలో నుండి నిత్య జీవంలో అడుగు పెడతారు. కానీ యేసును వెంబడించాలి అంటే లోకాన్ని వదిలిపెట్టాలా? ఇది గుర్తు పెట్టుకోండి. యేసును, లోకాన్ని ఇద్దరిని పట్టుకుంటారంటే కుదరదు. అర్థమైనదా? ఇప్పుడు చెప్పే సముద్రంలో 2 ఓడలు పోతున్నాయి, 2 పడవలు పోతున్నాయి. ఈడొక కాలు పెడతాను, ఈడొక కాలు పెడతానంటే కుదురుతుందా? 2 పడవలు పోతున్నాయి సముద్రంలో, ఈడొక కాలు పెడతాను, ఈడొక కాలు పెడతాను, అట్టే పోతా ఉంటామంటే కుదురుతుందా? ఒకనొక సమయానికన్నా అలా వచ్చేసి ఒకటి ఇట్లా పోయింది అనుకోండి, 2 నిమిషాలు అట్లా ఓడ పోతుంది. ఒక అల వచ్చేసింది, పెద్ద అల, అది ఇట్లా పోయింది అనుకోండి, ఎక్కడ పడతాడు? ఆ ఓడలో ఉండడు, ఈ ఓడలో మధ్యలో కిందకి వెళ్ళిపోతాడు, సస్తాడు. అర్థమైనదా? సేమ్ అంతే. లోకంలో అడుగుపెట్టి అంటే యేసుక్రీస్తును నమ్ముతూ 2 కాళ్ళు ఇట్లా పెట్టావనుకో, ఏదో ఒక దినమున కింద పడిపోతావు, సస్తావు. చెప్పచ్చా నేను? నేను ఇప్పుడే అదే చెప్తున్నాను. నేను లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధమైన ఆచారాలతో, లోకంలో ఉండే పద్ధతులతో ఉన్నారా? లోక సంబంధమైన పండగలతో, నేను విగ్రహముల యొక్క పండగలతో, లోక సంబంధమైన మనుషులతో, లోకంలో సినిమా థియేటర్ కి వెళ్లే మనుషులతో, సిగరెట్ తాగే మనుషులతో, ఎప్పుడు చాడీలు చెప్పే మనుషులతో, గొడవలు పెట్టి చుచ్చులు పెట్టే మనుషులతో. మీకు అర్థమవుతున్నది? వీరితో గాని ఉన్నావు అంటే
నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు. ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ నువ్వు ఎవరిని వదిలిపెట్టాలా? వీళ్ళందరినీ వదిలిపెట్టేయాలా? Yes. Amen. అందరినీ వదిలిపెట్టి యేసు వైపు మాత్రమే, యేసు సిలువ వైపు మాత్రమే చూచి ఆయనను నమ్మి ఆయన వెంబడించినప్పుడు మాత్రమే రక్షించబడతా. Amen. 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 Hallelujah. లేకపోతే నువ్వు రెండు పడవల మీద ప్రయాణం జరగనట్టు మధ్యలో పడి కూలిపోయి లోపల మునిగిపోయేటట్టే నువ్వు మునిగిపోతావు. ఖచ్చితంగా. Yes. ఇది చూడండి, నువ్వు ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే కదా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా. నువ్వు ఎట్టైనా ఉండంటే No, no. ఎవరు చెప్పాలా లెక్క? రేపొద్దున దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు వారికి కరెక్ట్ గా Yes. Yes. అని అడగడా దేవుడు నన్ను రేపు? Yes. అందుకే ఇప్పుడు నీకు క్యాన్సర్ ఉంది అనుకోండి, అంతేనా? లేకపోతే నీకు పాము కాటేసిందే అనుకోండి, నేను వచ్చి ఒక డాక్టర్గా, లేకపోతే నేను వచ్చి అమ్మా నీకేం కాదమ్మా, నువ్వేం కాదు, పాము కాటేసినా అదేం కాదు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి పండుకుంటే ఎవరికి దాని బాధ్యత? రేపు పొద్దున చచ్చాడు అంటే ఎవరిని వచ్చి అడుగుతారు? డాక్టర్ని. నన్ను అడగరా? Yes. అంటే డాక్టర్ ఏం చెప్పాలా? పాము కాటింది, ఖచ్చితంగా 4-5 ఇంజక్షన్లు వేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావని చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? నీ క్యాన్సర్ ఉందనుకో, నీ పెద్ద ఆపరేషన్ చేయాలమ్మా అని అన్నామనుకో, చెప్పాలి. డాక్టర్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే, దాని ప్రకారం డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ పేషెంట్ కూడా నడిస్తేనే బ్రతుకుతాడు. Yes. Hallelujah. మీకు అర్థమైందని ఏమంటున్నాను? Yes. Amen. ఇక్కడే ఉండండి. Amen. Amen. నేను వర్తమానం చెప్పేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు, ఆ చర్చిలో అయినా ఎక్కడైనా కూడా అస్సలు పక్కన వాళ్ళని గెలకడం కానీ మాట్లాడే ఏం ఉండకూడదు. Yes. Yes. నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? కరెక్ట్ గా ఇంకెంతసేపు ఉండదు నేను మాట్లాడేది? ఇంక 20 నిమిషాలు మాట్లాడతాను, అయిపోయింది 1 గంట. ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడున్న కొద్ది మంది, మనమంతా వర్తమానంలోనే ఉన్నాం, ఇక్కడున్న కొద్ది మందికి అసలైన క్రైస్తవ్యం ఏందో వారికి చెప్పాలా? అసలైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవరో అది వారికి బయలుపరచబడాలి. వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు అలాగనే జీవించడానికి ప్రయత్నిస్తారు. సో నేను 1 గంట సేపు నేను ఏం చెప్తున్నాను అంటే, లోకమును వదిలిపెట్టి యేసును వెంబడించేవాడే నిజమైన క్రైస్తవుడు. మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? లోక సాంగత్యం. వినండి, చీకటికి వెలుగుకు ఏమి సంబంధము? నాకు చెప్పండి, చీకటి ఉన్న చోట వెలుగు ఉంటదా? వెలుగు వచ్చిందంటే చీకటి ఏం చేస్తుంది? పారిపోతుంది. అంతేనా కాదా? దేవుడు వచ్చాడు అంటే ధైర్యం ఏమవ్వాలా? పారిపోవాలా? అంతేనా కాదా అండి? వెలుగు ఎక్కడ ఉంటే చీకటి ఎక్కడ ఉండకూడదు. ఉంటే వెలుగన్నా ఉండాలా, లేదంటే చీకటన్నా ఉండాలి. కానీ దేవుడున్న చోట దయ్యం ఉండదు, దయ్యం ఉన్న చోట దేవుడు ఉండడు. మీకు అర్థమైందని నేనేమంటున్నాను? సో చాలా జాగ్రత్తగా మనం యేసును వెంబడించాలి. దేవుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని వారి కోసం సిద్ధపరిచాడు. వాళ్ళందరూ ఏం చేశారు? వచ్చి చూచిన వాళ్ళంతా స్వస్థత పొందుకొని బ్రతికారు. కానీ రాని వాడు, నేను నమ్మను, నా ఇదంతా నాకు వద్దని ఎగతాళి చేసిన వాడు ఏమయ్యాడు? చనిపోయినాడు. దేవుడు 20 లక్షల మందికి ఏర్పాటు చేసిన మార్గం ఆ ఇత్తడి సర్పం. ఈ కాలంలో, మన కాలంలో, మనకందరికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు తెలుసు కదా? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వారందరికీ తప్పించుకునే మార్గం ఏదైనా దేవుడు ఇచ్చాడు అంటే అది సిలువ. ఈ సిలువ మీద ఉన్న యేసును ఎవరైతే చూచి నమ్ముతారో వారు పాతాళానికి వెళ్ళక నిత్య జీవానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. కానీ నేను దీన్ని నమ్మను, నేను వెంబడించను, నేను దీనంతా నేను నమ్మను అంటే వాడు ఏమవుతాడు? చేస్తాడు, వాడు పాతాళానికి వెళ్తాడు. అంటే మనకందరికి, లోకం మొత్తానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే ఈ సిలువ. మీకు అర్థమవుతున్నదా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిస్తేనే రక్షణ. దేవుని మార్గం కాకుండా వేరే మార్గంలో నడిస్తే అది మరణము. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నాను, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను.
ఏ మనిషిని మనం వెంబడించకూడదు, ఖచ్చితంగా yes ఏ వ్యక్తిని మనం వెంబడించకూడదు, yes amen లోక సంబంధమైన మనుషుల్ని మనం వెంబడించకూడదు, yes amen లోక సంబంధమైన కార్యాలు దేన్ని మనం వెంబడించకూడదు. yes hallelujah ఎవరి మాట వినాలా మనం? ప్రభు యేసు క్రీస్తు దేవుని మాట మాత్రమే విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించాలి. జీవించాలి. దేవుని మాట ఏమై ఉన్నది తెలుసా? నీ చేతిలో ఉన్న బైబిల్. yes amen ఈ hallelujah బైబిల్ ప్రకారంగా నేను ప్రతి ఆదివారం సేవకుడు, నేను ప్రతి ఆదివారం సాయంకాలము ఈ బైబిల్ మాటల్నే మీతో బోధిస్తున్నా. yes amen నా సొంత మాటలు నేను బోధించడం లేదు, నా ఒక సొంత ఆలోచనలు మీకు నేను చెప్పడం లేదు. ఇవన్నీ బైబిల్ చెప్పినట్టు. బైబిల్ చెప్తున్నది అంటే దేవుడు చెప్పినట్టే. yes amen amen ఆమేన్ ఆమేన్ కాబట్టి మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఇప్పుడు దేవుని యేసుక్రీస్తును. నన్ను వెంబడించడం లేదు. మీ అందరికి అర్థమైంది ఏమంటున్నా? ఆమేన్ ఆమేన్ మీరు నన్ను నమ్మడం లేదు. నేనెవరిని అసలు yes నమ్మడానికి? నేనెవరిని? yes ఏ మనుషుడు ఎవరు నమ్మడానికి? మనం ఎవరిని నమ్మాలి? ప్రభు యేసు క్రీస్తు వినండి, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? వాక్యం ఈ బైబిల్లో ఉన్నాడు. yes నేను ఎప్పుడు amen చెప్తున్నాను, మనుషులను నమ్మబాకండి, మనుషులను నమ్మబాకండి, నన్ను ఎవరిని నమ్మబాకండి. ఎవరిని వెంబడిస్తారు అంటే ఇదో ఈ మాటలను వెంబడించాలి. yes amen హల్లెలూయా నేను hallelujah ఇప్పుడు ఎందుకు దీన్ని మీ ఏదో చెప్తున్నాను అంటే, మీకు బోధించను రాను మీ విశ్వాసం దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. ఇదిగోండి, మీ చేతుల్లో ఉన్న బైబిల్ నమ్మండి. yes amen బైబిల్ ప్రకారంగా ఎవరు బోధిస్తే వారు దేవుని యొక్క సేవకుడు. yes amen ఈ amen బైబిల్ కాకుండా సొంత వేరే మాటలు ఎవరైనా బోధించారనుకోండి, అది దేవుడు మాట్లాడినట్టు కాదు, అది దయ్యం మాట్లాడినట్టు. ఒకటి దేవుడన్నా మాట్లాడాలి, ఒకటి దయ్యమైన ఒకటి దయ్యం అన్నా మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా ఎక్కడి నుండి మాట్లాడాలి? వాక్యం ద్వారా బైబిల్. దేవుడు ఏమి చెప్పమని చెప్పాడు బైబిల్లో, అదే నేను మీ ఎదురుకు వచ్చి చెప్పాలి. yes amen amen అంతేనా? నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, ఎవరిని నమ్మబాకండి, మీ బైబిల్ ని నమ్మండి. amen మీ చేతిలో ఉన్న బైబిల్ ని నమ్మండి. ఎంతమందికి ఇక్కడ చదువుతారు? మీరు చదువు వచ్చా? amen ఆమె చదువు వచ్చా మీకు? yes ఓకే, చదువుతారు. మీ అందరికి అర్థమవుతున్నది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిస్తేనే రక్షణ. yes amen దేవుని మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడిస్తే అది మనం నశిస్తాం మనం. yes ఓకే, నేను ఇంకోటి చెప్తాను, ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. సరే, ఇప్పుడు దేవుడు ప్రతి దానికి ఒక మార్గం ఇచ్చాడు. ఎలాగంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఉన్నది. ఆ చెట్టు భూమిలో విత్తనం వేసేస్తే అది ఏం చేస్తుంది? దాని అంతటా ఆటోమేటిక్గా నీళ్లు కానీ పోసినామంటే ఏమవుతుంది? ఫలిస్తుంది. అదే నిదానంగా వచ్చి పైకి వచ్చి కొమ్మలు వచ్చి అన్ని కూడా పుష్పం వచ్చి ఆ తర్వాత ఫలాలు కూడా వస్తాయి, కాయలు కూడా వస్తాయి. yes అంతేనా? yes కానీ అది అలా రావాలని ఎవరు చెప్పారు? దానికి అలా రావాలని అది అలా వచ్చింది. అది దేవుడు నువ్వు ఇలానే రావాలని దానికి మార్గాన్ని పెట్టాడు. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే ఎదగాలి, నువ్వు ఇలానే కాయలు కాయాలి. ఆ కాయలు ఖచ్చితంగా జామకాయ కాయాలి. నువ్వు yes హల్లెలూయా ఏ కాయను కాసేదానికి లేదు. yes నువ్వు ఆ కాయనే కాయాలా, దాంట్లో తెల్లగానే ఉండాలి, గింజ లోపలనే ఉండాలి, అది కూడా పచ్చగానే ఉండాలి. yes అది కాకుండా యాపిల్ కాయని కాస్తుంది. అది no 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 కాయ నువ్వు ఎన్నిసార్లు నాటు దాని, ఎన్నిసార్లు చెట్లు రాని, అది ఎన్నడూ యాపిల్ కాయ కాయదు. yes amen కానీ అది ఎందుకు అలానే కాసేటట్టు జరుగుతుంది అంటే, నువ్వు ఇలానే కాయాలి అని దేవుడు దానికి మార్గాన్ని పెట్టాడు. yes amen హల్లెలూయా సరే, ఇప్పుడు ఒకవేళ మనము విత్తనం వేసేసి, జామకాయ విత్తనం వేసేసి yes బాగా నీళ్లు పోసేసినాం. నీళ్లు పోసిన తర్వాత 2 నిమిషాలుండి లోడినామనుకోండి, మళ్ళీ లోడి వచ్చిందా లేదా అని చూస్తే ఏమవుతుంది? వస్తుంది. అది మళ్ళీ ఒక రోజుకి వెళ్ళి మళ్ళీ లోడి అది వచ్చిందా లేదా అని చూస్తా ఉంటే రోజు చూసుకోవాల్సిందే తప్ప చెట్టు రాదు. yes అంతేనా కాదా? అంటే దాని మార్గం ఏంటంటే, నువ్వు వేసేసి వదిలేయాల. yes విత్తనం వేసి బూడ్ చేసి నీళ్లు పోసి వదిలేయాల. అది దాని సమయానికి, దాని కాలానికి అది మొలస్తుంది. ఆమేన్ హల్లెలూయా నీకు అర్థమవుతున్నదా? దేవుడు దానికి పెట్టిన మార్గం అది. yes నాకు ఇంకొకటి చెప్పండి. కోడిగుడ్డు ఉందా? ఉంది. కోడిగుడ్డు ఉంది కదా. ఆమేన్ ఈ కోడిగుడ్డు లోపల ఏం ఎదుగుతుంది? కోడి పిల్ల ఎదుగుతుంది. yes ఎదుగుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? మేబీ ఒక గుడ్డు పొదగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21. బాగా పెంచే వాళ్ళకి బాగా తెలుస్తుంది. 21 రోజు. లేదు 21 రోజు కాదు, ఎదిగిందా లేదా ఒకసారి పగలు కొట్టి చూస్తానంటే
అది చచ్చినట్టే అది. ఇంకా నువ్వేం చేయాలా? దేవుడు దానికి 21 రోజు మార్గాన్ని పెట్టాడు, దాన్ని వదిలేయండి అట్లా అని. దాని పని అది చేసుకొని పిల్ల బయటకు వచ్చేస్తుందని దేవుడు 21 రోజు దాని మార్గాన్ని దానికి పెట్టేశాడు. అట్ట కాదు, నేను ఒకసారి ఆయనే చెప్పేది, నేను ముందే వెళ్ళి చూస్తా అది ఎదుగుంటదేమో అని నువ్వు వెళ్ళి దానికన్నా కోసి తీసావంటే ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవాలి దాన్ని. కోడి రాదు, కోడి పిల్ల రాదు. అది నీకు అర్థమవుతున్నది. దేవుడు దేనికి ఎలా ఎదగాలి, ఎలా పిల్లల్ని కనాలి, ఎలా ఏది ఎలా ఉండాలో దేవుడు ప్రతి దానికి మార్గాన్ని ఇచ్చేశాడు. ఆ మార్గంలో కోడి పిల్లను, ఆ గుడ్డును 21 రోజులు దాని మార్గంలో అది వదిలిపెట్టేస్తే నువ్వేం చేయాల్సిన పనుల గమ్మును కూర్చొని ఉన్నా కూడా అది వస్తుంది బయటికి. అంతేనా? ఏదైనా ఎత్తుకునండి, దాని పాటికి అది వదిలేస్తే అది ఎదుగుతుంది, దాని పాటికి అది వదిలేస్తే అది జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన మార్గంలో అది జరగాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి దాని ప్రకారం అది వెళ్తుంది. నాకు చెప్పండి, అలా గుడ్డు 21 రోజులు అది ఎదగాలని దానికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అదంతా ఎలా జరుగుతుంది అసలు? నాకు చెప్పండి, సూర్యుడు తూర్పునే ఉదయించి పడమరనే దిగాలని ఎవరు చెప్పారు సూర్యుడికి? అంతేనా? సూర్యుడు ఒకవేళ నేను రాను అని కూర్చున్నాను అనుకో, అవుతలే వెనక ఏమవుతుంది? ఇక్కడ అంతా 24 గంటలు చీకటి కాదు, అందరూ చస్తారు. 2-3 రోజులకే ఆ చీకట్లో ఉండలేక అక్కడే చస్తారు. మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను? సూర్యుడు ఎక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో దాని యొక్క మార్గాన్ని పెట్టిన వాడు దేవుడే. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు రమ్మని చెప్పిన వాడు కూడా దేవుడే. చెట్టు ఇలానే ఎదగాలని ఆ నియమాన్ని పెట్టిన వాడు కూడా దేవుడే. ఇది ఎలా ఎదుగుతుంది, ఇది ఎందుకు ఇలాగ వచ్చిందో ఏ సైంటిస్ట్ అని అడుగు చెప్తాడేమో. చెప్పండి నాకు, ఇది ఎందుకు వచ్చిందో నాకు చెప్పండి అంటే ఏ సైంటిస్ట్ చెప్పలేడు, కానీ మనం చెప్పగలం. అది ఎలా వచ్చేటట్టు చేసింది యేసుక్రీస్తు. దేవుడు చేశాడు అట్లా అని మనం చెప్పగలం. మనం నేనేం చెప్పగలుగుతున్నానంటే, ఏది దేవుడు ఏ మార్గాన్ని దేనికి సిద్ధపరిచాడో ఆ మార్గంలో అది వెళ్తే ప్రశాంతంగా బ్రతుకుతుంది. కానీ దేవుడు నిర్ణయించిన మార్గం కాకుండా వేరే మార్గంలో మారింది అనుకో, నాశనం అయిపోతుంది. అనగా అది నాశనం అయిపోతుంది. నిజమే. ఇప్పుడు దేవుడు పెట్టిన మార్గం అంటే 21 రోజు. లేదు, మానవుడు వచ్చి నా మార్గమే కరెక్ట్ అనేసిపోయి దాన్ని పగలు కొడితే సస్తది అది. అట్లానే దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు, మొత్తం ప్రపంచానికి ఒక మార్గాన్ని ఇచ్చాడు. మీరు రక్షించబడాలంటే, మీ పాపాలు పోవాలి అంటే సిలువను నమ్మండి, మీ పాపాలు పోతాయి, మీరు నిత్య జీవ పరలోకానికి వెళ్తారు. ఇదే దేవుడు పెట్టిన మార్గం. అట కాదు, నేను దీన్ని నమ్మను అంటే వేరే మార్గాన్ని ఎంచుకుంటే చేస్తారు, పాతాళానికి వెళ్తారు. ఈ రోజు లోకం అంతా అదే చేస్తోంది. లోకం ఏమైనా క్రీస్తు నమ్ముతుందా? లేదు, సిలువను నమ్మడం లేదు. ప్రతి ఒక్కరూ తెలియకుండానే, అజ్ఞానంలోని, ఎరుగకుండానే ఎక్కడికి వెళ్తున్నారు? వారు నడుస్తూ 70 సంవత్సరాలు మానవుడు బతుకుతాడు. 70 సంవత్సరాలు, నాకు తెలిసి ఇప్పటి కాలానికి 70 సంవత్సరాలు ఎక్కువ. ఆ 70 సంవత్సరాలు బ్రతికి చనిపోయి ఎక్కడికి వెళ్తారు? ప్రతి ఒక్కరు పాతాళానికి వెళ్తారు. కానీ బ్రతకడానికి దేవుడు ఏ మార్గం ఇచ్చాడు? సిలువ, యేసుక్రీస్తును నమ్ము అనే ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఈ మార్గము ద్వారానే ఏ మానవుడైనా కూడా నిత్య జీవం పొందుకుంటారు, పరలోక రాజ్యం వెళ్తారు. ఇది లేకుండా ఏ మానవుడు నిత్య జీవానికి వెళ్ళలేడు. నేను ఇప్పుడే చెప్తున్నా, నేను ఆ పడవ మీద ఈ పడవ మీద ప్రయాణాలు సాగవు. లోకంలోను ఆ లోక సంబంధమైన ఆచారాలతోనూ ఇట్లా దేవుడు కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే రావు. దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నీతో పాటు నడిచి ప్రతి సమయంలోనూ కాపుదల అనగా నిన్ను భద్రత, క్షేమం కింద ఉంచి నడిపించాలి అంటే లోకాన్ని వదిలిపెట్టు. దేవుడిని వెంబడించు. దేవునికి ఏం కావాలో, ఏ సమయానికి ఏది కావాలనో ఆయనకి తెలుసు కాబట్టి సమస్తాన్ని నీకు దయచేస్తాడు. అందరికి అర్థమైనదా? నేను చేయాల్సిన పని ఏంటి ఈ రోజు? నేను పాపినని దేవుని యొద్ద మోకరించి, వింటున్నారా? మోకరించి, నేను పాపిని, నేను పాతాళానికి వెళ్ళేవాడిని, నేను నశించిన వాడను, ప్రభువా నన్ను రక్షించు.
Yes, amen. నాకు నీ ఆత్మ రావడమే కొత్తగా జన్మించడం. Amen. మీ అందరికి అర్థమైనదా? Hallelujah. పాత జన్మ పోయి కొత్త జన్మ రావడం, హల్లెలూయా. పాత స్వభావం వెళ్ళిపోయి కొత్త స్వభావం రావడం, పాత గుణ లక్షణాలు పోయి కొత్త గుణ లక్షణాలు రావడం. Yes. పాత గుణ లక్షణాలు నువ్వు పుట్టుకతో వచ్చిన గుణ లక్షణాలు, కానీ కొత్త గుణ లక్షణాలు అది యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు. Amen. Amen. మీకు అర్థమైనది ఏమంటున్నాను? మీరు మారు మనసు పొంది దేవుని వెంబడించినప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి, దేవుని యొక్క ఆత్మను మీ లోపల రావడానికి మీరు ప్రార్థించినప్పుడు Yes, amen. దేవుడు మీకు పరిశుద్ధాత్మనిస్తాడు. Yes. మీ లోపలికి దేవుడే దిగి వస్తాడు. Yes, దేవుడు amen. మీ లోపల దిగి వచ్చినప్పుడు నువ్వు కాదు నడిచేది, Amen. దేవుడే నడుస్తున్నాడు. Hallelujah. నువ్వు కాదు మాట్లాడేది, దేవుడే Yes, మాట్లాడుతున్నాడు. amen. నువ్వు కాదు అట్లా అందరితో మాట్లాడేది, దేవుడే నీ లోపల ఉండి Yes, ఆయన yes. మంచి క్రియలను ఉత్పత్తి చేస్తాడు. Amen. Hallelujah. ఎప్పుడు Amen. జరుగుతుంది ఇది? ఆయనను నువ్వు లోపలికి అంగీకరించినప్పుడు, ఆయన ఆత్మను నువ్వు అంగీకరించినప్పుడు, లోపల తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఆయన లోపలికి వచ్చినప్పుడు నువ్వు చేసే పనంతా కూడా దేవుడే నడిచినట్టుగా ఉంటది. Yes. Hallelujah. Amen. నీ నోటి మాటలు ఎలాగుంటాయంటే లోకస్తుల వలె ఉండవు నీ నోటి మాటలు. Yes. Amen. మంచి మాటలు, దేవుడు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి విధానము, మంచి మాటలు, మంచి సహోదర ప్రేమ. Amen. Hallelujah. సహోదరులు బంధువులు, లేకపోతే మనం అందరం కూడా దేవునిలో మనం ఒక కుటుంబం మనము అని ఒకరినొకరు తగ్గించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఇదంతా ఎప్పుడు వస్తుందండి? దేవుని ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు, కొత్తగా జన్మించుట అంటే ఏదో కాదు, క్రీస్తే మన లోపలికి వచ్చుట. పరిశుద్ధాత్మయే దేవుడే మన లోపలికి వచ్చినప్పుడు అది కొత్తగా జన్మించుట. Yes. Amen. కొత్తగా జన్మించినప్పుడు మన యొక్క క్రియలన్నీ మారిపోతాయి. Yes. అప్పుడు మనం లోకం నుండి వేరైపోయి దేవునితో ఒంటరిగా నడుస్తాం. Amen. ఎందుకు అర్థమైనదా? Hallelujah. ఈ ఆదివారం నేను ఎప్పుడు కూడా పునాది, మీకు మొదట ఏం కావాలో అది మాత్రమే నేను మాట్లాడాను. Yes. Amen. Hallelujah. ఎందుకంటే వచ్చిన వారు స్థిరపరచబడాలంటే పాలతో ఫస్ట్ ఏం కావాలా? పిల్లోడు ఇంతే ఉన్నాడు అనుకోండి, ఏం కావాలా వాళ్ళకి? పాలు. బాగా ఎదిగాడు అనుకోండి, అప్పుడు ఏం పెడతాం? మాంసం పెడతాం. అంటే ఇప్పుడు సంఘ విశ్వాసులు ఏమి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు పాలతో కొంచెం పాలు పోయాలి. Yes. మీరు Amen. కానీ బాగా ఎదిగారు అనుకోండి, Yes. Amen. మాంసం ఉంది సిద్ధంగా. Yes. Hallelujah. Amen. మాంసం ఉంది. ఈ కాళహస్తిలో ఇప్పుడే చిన్న బేబీ సంఘం, చిన్న పాలు తాగే చిన్న బేబీ. Yes. Amen. కొంచెం దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం పాలు పోస్తూనే రావాలా. Yes. Amen. కొంచెం ఈ సంఘం గానీ ఎదిగి పెద్దదైంది అనుకోండి, Yes. Amen. అప్పుడు మాంసాన్ని తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ. Amen. Hallelujah. ద్వారా పక్షిరాజు మాంసం తింటారు కదా, చికెన్ మటన్ ఇవన్నీ ఉంటాయి కదా, Amen. అలాగే Hallelujah. మాంసం బయలుదేరుతుంది. Yes. Hallelujah. ఇవి నేనేం చెప్తున్నాను అంటే, మీ అందరికీ ఇక్కడ ఉన్న కొత్త వారికి, అనగా మీ అందరికీ తెలుసు, కొత్త వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు పొందండి, దేవుడిని వెంబడించండి, లోకాన్ని Yes. Amen. వదిలిపెట్టండి. దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకు ఏది కావాలన్నా ఆయన సమయానికి అన్ని ఇస్తాడు. Yes. Amen. దేవుని మార్గం, దేవుడు సిద్ధపరిచిన మార్గం. మార్గం, ఆ మార్గంలో నడిచినప్పుడు మనకు నిత్య జీవం వస్తుంది. Yes. Amen. మనం రక్షించబడగలం. Amen. గాడ్ బ్లెస్ యూ. Amen. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. Amen. ఒక పాట పాడు. ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా, స్తుతి స్తోత్ర గీతాలతో
ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. అవును, దేవుడు ఒక మార్గాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మార్గము గుండా మనం వెళ్ళినప్పుడు yes amen మనకు కరెక్ట్ అయిన గురి, yes amen ఒక కిరీటము, yes amen లేదంటే నిత్య జీవము amen మన hallelujah కొరకు ఆ సిలువ, amen స్తోత్రం తండ్రి. ఆ సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి ఉన్నాడు. amen amen ఈ గడియలో మన జీవితాంతం అంతా సిలువను చూస్తూ, yes hallelujah స్తోత్రం. సిలువ వైపు చూస్తూ, ప్రభువా పరిశుద్ధుడా మా స్తోత్రం. పాపములు అందులో వేశావు, yes amen మరుపు అన్న సముద్రంలో వేశావు. నైనా పరిశుద్ధ మేము లోకాన్ని చూడకుండా, లోక పాపాన్ని yes amen వెంబడించకుండా yes amen మమ్మల్ని తుడిచి వేశావని మేము నమ్ముతుంటున్నాము. yes amen తండ్రి. దేవా మీకు స్తోత్రములని పరిశుద్ధుడా మనము స్తోత్రం. రిపెంటెన్స్ అవుదాం, yes amen మారు మనసు పొందుకుందాం. yes amen ప్రభువా ఈ లోకంలో ఇంకా చాలు నాయన, yes amen మా జీవితంలో
తండ్రి. ఈ పాపపు కార్యములు చాలు నాయన, ఎస్ ఆమేన్ పాపపు క్రియలు చాలు తండ్రి, అవునైనా ఈ పాపపు నడవడిక మాకు చాలు నాయన. తండ్రి. ఇదిగో మంచి ప్రవర్తన మాకు నేర్పించు నాయన. ఎస్ ఆమేన్ తండ్రి ప్రభా. స్తోత్రం. ఆయన ఎప్పుడు ఆశ్రయిస్తూ మనము ముందుకు సాగిపోదాం. ఎస్ ఆమేన్. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడా ఒకసారి ప్రభు ఈ యొక్క రామచంద్రాపురాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అవునైనా అవును తండ్రి, ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డలను మీరు ఆకర్షించండి నాయన. అవునైనా ఇప్పుడు ఆకర్షించిన నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. స్తోత్రం. ఇదిగో బ్రాహ్మణపల్లి నుంచి నీ కుమార్తెను అవును తండ్రి. ఇక్కడ ప్రభువా మరి నాయన, ఓ దేవా, లోకల్లో నుంచి నీ బిడ్డలు కూర్చొని ఉన్నారు. అవును తండ్రి. ఇదిగో నీ బిడ్డలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అవునైనా తిరుపతి నుంచి మమ్మల్ని తీసుకొచ్చారు, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ బిడ్డలకు ప్రభువా, ఓ దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వాక్యము దినదినము ప్రభువా పాల చేత, ఇదిగో బలమైన ఆహారము చేత నీ బిడ్డలు పోషించబడినట్లు మీ కృపనివ్వండి. అవునైనా ఇదిగో ప్రభు అర్థం చేసుకునే కృప దయచేయండి. అవును తండ్రి. ఇదిగో ప్రత్యక్షత దయచేయండి. అవును తండ్రి. ఈ కాలపు వర్తమానములు స్థిరపడినట్లు మీ కృపనివ్వండి. అవునైనా దయగలిగిన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో పునాది వర్తమానాన్ని ఓ చక్కగా ప్రభువా వివరించబడినది. అవునైనా మొదటి రాకడ వర్తమానాన్ని చక్కగా ఓ తండ్రి ఒక మార్గము గుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. అవునైనా ఇదిగో ప్రభువా మీకు స్తోత్రములు, వందనాలు నాయన. అవునైనా ఓ తండ్రి మీకు స్తోత్రములు. ఈ రామచంద్రాపురంలో నీ బిడ్డలను ఓ తండ్రి వారి అవసరతలు, వారి అక్కర్లు, సమస్యలు, అవును ప్రతి తొందరలు, అప్పులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దూరపరిచి ఆమేన్. ఈ బిడ్డలకు మేలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో నాయన, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలకు అవును తండ్రి. మేలుల కింద మీ ఆశీర్వాదం కింద నింపండి. అవును తండ్రి. ప్రతి తొందర నుంచి విడుదల ఇవ్వండి. ప్రతి బాధల నుంచి విడుదల ఇవ్వండి. అవునైనా ప్రతి సమస్యల్లో నుంచి విడుదల ఇవ్వండి. అవును తండ్రి. ఇదిగో సంపూర్ణంగా మా పని పాటల్లోను అవునైనా ఓ నీ బిడ్డల పని పాటల్లోను అభివృద్ధి పొందే కృప దయచేయండి. అవును తండ్రి. మేలుల కింద నింపమని మీ ఆశీర్వాదం తోడు చేయమని అవును తండ్రి. మా దేవా మా తండ్రి మీకు వందనాలు. అవును ఈ బిడ్డలకు చిన్న మందిరం ప్రభు ఇక్కడ అవును తండ్రి. ఓ తండ్రి ఏర్పాటు చెయ్యండి నాయన, మీకు స్తోత్రములు. అవునైనా ఇదిగో ప్రభు ఈ బిడ్డలే కాదు, అవునైనా ఇక్కడ ప్రభు మరి రామచంద్రాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి, అవునైనా స్థలాల్లో నుంచి ఇక్కడికి రావడానికి మార్గ సరళము చేయండి. అవును తండ్రి ప్రభు. మేలుల కింద నింపునాయన, మీకు స్తోత్రములు. అవునైనా ఇక్కడ నిలబడిన నీ బిడ్డలు, ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలు ప్రభువా అవునైనా స్తంభాలుగా వాక్యం కొరకు నిలబెట్టమని, నడిపించమని. అవునైనా అయ్యా ఈ బిడ్డల కుటుంబంలో ఏది తక్కువ లేకుండా ప్రభు, అవునైనా వచ్చేవారు రాలేని బిడ్డలు ప్రభు రేపు అందరూ కలుసుకునే కృప దయచేయండి. అవునైనా ప్రతి ఆదివారము స్తోత్రం. ఇదిగో ఇదే సమయానికి ప్రభు కలుసుకొని ముగించడానికి మీ కృప దయచేయండి. అవునైనా ప్రభా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల ఇక్కడ కూడిన బిడ్డలకు, కుటుంబానికి, మనందరికీ ఆయన కాపుదల పెట్టి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. వందనాలు.